ఇక అప్పట్లో సినిమా థియేటర్‌లో సినిమాలు చూడటం అనేది కూడా చాలా థ్రిల్లింగ్ అనమాట. ఈ టీవీలోనే బ్లాక్ అండ్ వైట్ టీవీలకి మళ్ళీ మేము కలర్ ఇది పెట్టుకునేవాళ్ళం. 3 రంగుల్లాగొచ్చేది. ఒక ప్లా ప్లాస్టిక్‌ది ఉండేది. బ్లూ కలర్, గ్రీన్ కలర్ లాగా ఉండేది. టీవీకి అలా పెట్టి ఇలా అతికిస్తే అది బ్లాక్ అండ్ వైటే కలర్‌లాగా కొద్దిగా కలర్‌లాగా కనిపించేదనమాట. అది చాలా మళ్ళీ టీవీ పైన కవరు అమ్మేవాళ్ళు. కవర్లు పెట్టి టీవీ మీద 2 ఏంటిదది పూలు ఫ్లవర్స్ అవి అమ్మేవాళ్ళు. టీవీ కవర్లు ఇప్పటికి కూడా అమ్ముతున్నారు మరి. అవి పాత టీవీలు ఉన్నాయో మరి ఇప్పుడు టీవీలకి పెట్టుకుంటున్నారో తెలీదు గానీ, టీవీ కవర్లు అమ్మేవాళ్ళనమాట. మళ్ళీ వీసీఆర్‌లు, క్యాసెట్‌లు తెచ్చుకొని ఏసేవాళ్ళం. మా నాన్నగారు కృష్ణ గారి ఫ్యాన్స్ కాబట్టి, కృష్ణ గారి సినిమాలు తీసుకొచ్చేవాళ్ళు. అలాగే రామారావు గారి, నాగేశ్వరరావు గారి పాత సినిమాలన్నీ గూడా తీసుకొచ్చేవాళ్ళు. మధ్య మధ్యలో లేటెస్ట్ కొత్తయయితే ఎక్కువ తెచ్చేవాళ్ళు కాదులే గానీ, అప్పట్లో అన్ని పాత సినిమాలు ఏదైనా దేవుడి సినిమా ఇట్లా తీసుకొచ్చేవాళ్ళు. నైట్ మొత్తం అసలు క్యాసెట్‌లేసుకుంటే నైట్ మొత్తం ఇక అసలు పండగండి. ఇక మాకు సినిమాలంటే అంత పిచ్చి. ఎంత పిచ్చంటే అంత పిచ్చి. తర్వాత థియేటర్‌లోకెళ్ళి చూసిన తర్వాత కూడా అప్పట్లో అన్ని సినిమాలు చూసాం. 'శ్రీకాంత్', 'జగపతి బాబు' గారివి, 'వడ్డే నవీన్‌వి' అసలు ఆ సినిమా, ఈ సినిమా అని కాదు. అంటే మాకు మా నాన్నగారు కృష్ణ గారి సినిమాలు ఎక్కువ తీసుకెళ్ళేవాడు. అప్పట్లో కూడా సెకండ్ రిలీజ్ సినిమాలు సెకండో, థర్డో తెలీదులే. 95, 96లో 'ముద్దాయి' ఇవన్నీ 80స్‌లో వచ్చిన సినిమాలు. ఆ తర్వాత 90స్‌లో కూడా వచ్చేవి. చిన్న చిన్న థియేటర్‌లకొచ్చేవి. అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు. అట్లా నేను 'ముద్దాయి' సినిమా చూసాను. 'ఎస్ నేనంటే నేనే' సినిమా చూసాను. తర్వాత మచిలీపట్నం బందర్‌లో మన ఇది 'మాయదారి మల్లిగాడి' సినిమా. అదెప్పుడో 70స్‌లో వచ్చింది. 90స్‌లో కూడా రిలీజ్ అంటే అవుతా ఉంటదనమాట. అవి మంచి హిట్ సినిమాలు గదా! అప్పట్లో ఈ పైరసీలు ఇవన్నీ లేవు. చూస్తే ఈ క్యాసెట్‌లు, వీసీఆర్‌లో తీసి చూడాలి. ఈ చిన్న స్క్రీనే గదా! పెద్ద స్క్రీన్‌లో చూడాలంటే మళ్ళీ థియేటర్‌లో చూడటమే గదా! అందుకనే ఫ్యాన్స్ మళ్ళీ బాగా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు గదా! అప్పుడు హిట్ అయిన సినిమాలన్నీ రిపీట్ ఏస్తా ఉండేవారనమాట. సో, అలా చిన్నప్పుడు గూడా పాత సినిమాలు చూసాను. నేను 'దుర్గా కళామందిరంలో' 'అల్లూరి సీతారామరాజు' సినిమా చూసా. ఏది 2000 తర్వాత. 2002, 3 ఆ టైంలో 'అల్లూరి సీతారామరాజు' సినిమా 'దుర్గా కళామందిరంలో' చూసా. అలాగే 'రామా టాకీస్‌లో' 'దొంగలకి దొంగ' ఇలా కృష్ణ గారి సినిమాలు నేను నేను అంటే నాకప్పుడు 17, 18 ఏళ్ల వయసే. కృష్ణ గారు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి 'మహేష్ బాబు' గారు స్టార్టింగ్ వచ్చిన టైంలో 'రాజకుమారుడు', 'యువరాజు', 'వంశీ', 'మురారి' ఆ టైం అనమాట. అంటే 99, 2000 ఆ టైంలో కూడా నేను కృష్ణ గారి సినిమాలు, పాత సినిమాలు చూసానన్నమాట. సరే అట్లా అంత పిచ్చి. అవి నిజంగా ఆ రోజులు, ఆ మనుషులు, ఆ మెమోరీస్ అవన్నీ వేరండి. ఇప్పుడికెందుకులే సినిమాలు చూడాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు కాదు మనుషుల్లో గూడా అంత నిజాయితీ లేదు. అంత వ్యాపారం అయిపోయింది. అంత అశ్లీలం అయిపోయింది. బూత్ ఎక్కువైపోయింది. నీతి లేదనమాట. అప్పటి మనుషులు విలువలుండేయి. ఇప్పుడు విలువలు లేవు. ఏమి లేవు. అంతా మోసం జేయాలి. ఎంత కాడికి వాళ్ళ స్వార్థం వాళ్ళు. వాళ్ళ పట్టుకోడికి డబ్బులొచ్చినాయంటే నేను మింగేయాలి మొత్తం అంతా గూడా. నా కుటుంబానికి నాకే ఉండాలి అనేటువంటి దీనిలో ఈ ఫుడ్ కల్తీలు అన్నీ కల్తీ అయిపోయాయి. సో, ఇవైతే నాకున్నటువంటి 90స్‌లో మెమోరీస్ మాత్రం ఎప్పుడు తలుచుకున్నా హ్యాపీగా ఉంటాయి. అవెప్పుడు గూడా ఒక రిలాక్సేషన్ ఇస్తాయన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మీ అభిప్రాయాలు కూడా అప్పట్లో జరిగినవి కూడా మీరు కూడా ఈ కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఇంకా షేర్ చేయండి. థాంక్ యూ.